ట్రంప్కి ఒకవైపున శిక్షలు, ఒకవైపున జైలుకి పంపించే ప్రయత్నాలు, ఇంకొక వైపున తన ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా చేసే ప్రయత్నాలు, వీటన్నిటి మధ్యన సానుభూతి పెరుగుతోంది అన్నటువంటి లెక్కలు తేలుతున్నాయి. తాజాగా చూస్తే థౌజండ్స్ ఆఫ్ అమెరికన్స్ ట్రంప్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కొన్ని ప్రాంతాలన్నిట్లలో కూడా ఆయన ట్రంప్ వెళ్తున్నప్పుడు విపరీతమైనటువంటి ఘనస్వాగతం లభిస్తుంది. వాస్తవంగా భారతీయులకి ఎస్పెషల్లీ తెలుగు వారికి ట్రంప్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ట్రంప్ అమెరికా ఫస్ట్ అన్నటువంటి నినాదం తీసుకుంటారు. అంటే మొట్టమొదట ఉద్యోగావకాశాలు అమెరికన్లకే అన్నటువంటి, ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళకి తక్కువ ప్రయారిటీ ఇస్తారు. అప్పుడు మన కంపెనీల వాళ్ళకి అది పెద్ద సమస్య. అమెరికన్స్ అయితే కనుక పక్కాగా వాళ్ళ వేజెస్ ఇవన్నీ ఉంటాయి. మన వాళ్ళైతే వేజెస్ తక్కువ ఇచ్చినా సర్దుకుంటారు, లేదా ఒక అకౌంట్లో చూపెట్టి విడిగా తీసుకున్నా, విడిగా కొంత వెనక్కి తీసుకున్నా సరే ఇచ్చేస్తుంటారు. అట్లాంటి స్టేజీలో నడుస్తున్నటువంటిది. ప్లస్ అనేక రకాలైనటువంటి ట్రంప్ అయితే అమెరికా వాళ్ళకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి మన వాళ్ళకి నచ్చదు. అయితే ట్రంప్ పట్లన విపరీతమైన ఆదరణ అయితే క్రమంగా పెరుగుతూ వచ్చింది. 14 నుంచి 16% గ్యాప్ అయితే కనబడుతోంది. అదే రేపు రాబోయే అమెరికా ఎన్నికలని శాసించబోతోందని భావిస్తున్నటువంటి బైడెన్ ఈలోపు మూడో ప్రపంచ యుద్ధం తెచ్చి ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారన్నటువంటి చర్చ మాత్రం నడుస్తోంది.